ఫస్ట్ చూసి మనం ఉంటాము మనమైతే ఫస్ట్ సుందర్ కళాకార్కి పోదాం అనుకున్నాం, కానీ కొంచెం ప్లాన్ అనేది చేంజ్ అయింది. అందుకే మళ్ళీ మనం ఈ జైసింగ్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వచ్చినాం. మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాం. మనం అయితే లాస్ట్ 7 days కింద అయితే వచ్చి మనం షెడ్ అనేది చూసినాం. అప్పుడు ఒక గణేశుడు అయితే డైవర్కి అయితే నడుస్తుంది. ఇప్పుడు అదే గణేశుడు అయితే రెడీ అయిపోయి మొత్తం రెడీ అయ్యి మనకైతే డిస్ప్లే అయితే ఒకటి పెట్టిరు అన్నవాళ్ళు. మీకైతే ఇప్పుడు ఆ గణేశుడిని చూపిస్తా. ఇప్పుడే జైసింగ్ కళాకార్ షెడ్ లోపలికి అయితే వెళ్తున్నాం. చూడొచ్చు. మన లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ గణేశుడు డై అనేది వేస్తుర్రు. ఇప్పుడైతే మొత్తం గణేశుడు రెడీ అయిపోయింది. చూసుకోవచ్చు. ఈ గణేశుడు అయితే చాలా హైట్ అవుతుంది. మినిమం ఒక 20 feet అయితే ఉంటుంది ఈ విగ్రహము. చూసుకోవచ్చు. మనకి కింద సిట్టింగ్ పొజిషన్లో చాలా పెద్ద విగ్రహం ఇది. మన జైసింగ్ కళాకారులో చాలా భారీ విగ్రహము ఇది. మొత్తం ఇది 2026లో కొత్త మోడల్ ఇది మన జైసింగ్ కళాకార్ అన్న దగ్గర. చూడొచ్చు. మనకి మొత్తం 4 చెయ్యిలు అవుతున్నాయి గణేశునికి. మన లడ్డు చెయ్యి, మన మళ్ళీ ఓం చెయ్యి కూడా ఉంది. మన సైడ్కి అయితే గణేశునికి సింహం అయితే వచ్చింది. చూడొచ్చు. చాలా పెద్ద విగ్రహము. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం మనము ఇంకా ఏమేమి అప్డేట్ జరిగిందనేది జైసింగ్ కళాకార్ షెడ్డులో. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ గణేశుడు కూడా ఫినిషింగ్ అయితే లేదు. ఈ గణేశుని కూడా ఫినిషింగ్ అనేది చేసి రెడీ ఉంది. చూసుకోవచ్చు. ఇక్కడ ఎలుక లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ గణేశుడు అయితే వర్క్ అయితే జరుగుతుంది, కానీ ఇప్పుడు మొత్తం ఫినిషింగ్ కూడా చేసి పెట్టేసిర్రు అన్న వాళ్ళు. మీకు ఏం కాదు. చూడండి. ఇది వెనుక నుండి చూస్తేనే ఇంత పెద్ద ఉంది గణేశుడు. ఈ గణేశుడు అయితే ఉంటుంది 22 feet 25 feet దాకా. జరగనా. ఇంకొక మోడల్ ఇది డై జరుగుతుంది. ఇది కూడా మన జైసింగ్ కళాకారులో మెయిన్ విగ్రహం అయితే డై అనేది రెడీ చేస్తారు అన్నవాళ్ళు. మొత్తం ఆ ప్లాస్టిక్ది అయితే మొత్తం గణేశునికి సుడుతురు, పెయింటింగ్ లెక్క వేస్తురు. అది మొత్తం విప్పి మళ్ళీ గణేశుడిని అయితే రెడీ అనేది చేస్తారు అన్నవాళ్ళు. మన జైసింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్యూల్ అయితే ఈ అప్డేట్ ఉంది. మనం లాస్ట్ 7 days కింద వచ్చినప్పుడు మనకి ఈ గణేశుడు ఉంది కదా, ఈ గణేశుడు కూడా అప్పుడు రెడీ కాలేదు. మళ్ళీ వచ్చారు. ఈ గణేశుడు కూడా రెడీ అనేది అయిపోయింది. ఇంకా ఈ గణేశుడు కూడా మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ అదే విధంగా ఇంకొక గణేశుడు కూడా ఉంది. ఇది కూడా మొత్తం అయితే అయిపోయింది, కానీ మొత్తం ఫినిషింగ్ ఒకటి చేస్తే ఈ గణేశుడు కూడా రెడీ అయితే అయిపోతుంది. మళ్ళీ ఇది ఒక విగ్రహం ఉంది. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది. ఈ అన్న దగ్గర అయితే మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి మన జైసింగ్ కళాకార్ అన్న దగ్గర. సరే చూసుకోవచ్చు. మీకు ఇది ముందడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇది అయితే చాలా పెద్ద విగ్రహము. మీకు వెనకకి వెళ్ళి ఫోన్లో చూస్తుంటే చిన్నగా అనిపిస్తుందేమో, కానీ ఒకసారి చూసుకోవచ్చు. మనకి ఇలా రేకులకు అయితే ఆంతుంది మన గణేశుడు. పైన కిరీటం వస్తే మొత్తం టచ్ అయిపోతుంది మనకి. ఇంకొక విగ్రహం మన అన్నవాళ్ళు, ఇది మన 2026లో మెయిన్ విగ్రహం కదా జైసింగ్ అన్నది. ఈ గణేశునికి అయితే
మన డై అయితే నడుస్తుంది. మొత్తం పేపర్ లెక్క అన్న వాళ్ళు మొత్తం గణేషునికి అయితే మొత్తం అది పెడుతురు. అది పెట్టినాక అది మొత్తం మళ్ళీ తీసి గణేషుని అయితే రెడీ అనేది చేస్తారు. మన జైసింగ్ కళాకారులో ఇట్లా ఉంది అప్డేట్. మనం 7 days తర్వాత వచ్చి చూసుకుంటే అయితే ఓకేనా. మనం మళ్ళీ ఇప్పుడు మన చోటు సింగ్ కళాకారు దగ్గరికి అయితే వెళ్దాం. మనమైతే ఇప్పుడు జైసింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గర నుంచి అయితే మన చోటు సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒకటే విగ్రహం అనేది చూసినాము చోటు సింగ్ కళాకార్. ఇప్పుడైతే మనం షెడ్ అయితే కుల్లా ఉంది. వర్క్షాప్ అయితే చోటు సింగ్ కళాకార్ది ఓపెన్ ఉంది. ఇప్పుడు మనం ఇంకొక మోడల్ అనేది చూద్దాము. ఫస్ట్ ఒక మోడల్ ఉంది, బయటనే ఉంది, చూసుకోవచ్చు. ఇది మన జైసింగ్ కళాకార్ అన్న షెడ్. మన ఆ షెడ్ పక్కనే మళ్ళీ మనకి చోటు సింగ్ కళాకార్ అనే షెడ్ అయితే ఉంటుంది. ఇది మన చోటు సింగ్ కళాకార్లో చిన్న మోడల్. ఇది అంటే చిన్నది కాదు, ఇది కూడా పెద్ద విగ్రహమే, కొంచెం చిన్నది, పెద్దదానికన్నా కొంచెం చిన్నది. ఇది కూడా చాలా బాగుంది విగ్రహము. మొత్తం డిజైన్లతోనైతే చాలా బాగుంది, చూసుకోవచ్చు. చాలా పెద్ద విగ్రహం. ఇది కూడా 22 feet దాకా వస్తుంది. మన ఫేమస్ ధూల్పేట్లోనే మన చోటు సింగ్ అంటే కూడా చాలా ఫేమస్. పెద్ద పెద్ద విగ్రహాలు అనేది రెడీ చేస్తాడు. ఎవరికైనా అడ్రస్, ఈ చోటు సింగ్ అడ్రస్ అనేది మనకి తెలియకపోతే మన జైసింగ్ కళాకార్ అన్న షెడ్ ఉంది కదా, ఆ షెడ్ పక్కనే ఉంటుంది మన చోటు సింగ్ కళాకార్ అనే వర్క్షాపు. మీకు ఇక్కడ మన జైసింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి వస్తే ఆటోమేటిక్ అనేది ఇక్కడ ఈ బయటనే ఈ గణేషుని విగ్రహం అనేది ఉంటుంది. మీకు అయితే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇది చోటు సింగ్ కళాకార్ షెడ్ అని. చూడండి పక్కనే ఉంటుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని నేను చూపిస్తున్నా. మన జైసింగ్ కళాకార్ వర్క్షాప్ ఇది, దాని పక్కనే మన చోటు సింగ్ కళాకార్ వర్క్షాప్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము మన ఇంకొక మోడల్ మన చోటు సింగ్ కళాకార్ది. చూసుకోవచ్చు, ఇది మన చోటు సింగ్ కళాకార్లో పెద్ద విగ్రహం. ఇది ఈ 2026లో కొత్త మోడల్. చాలా భారీ విగ్రహం ఇది. ఇది మాత్రం ధూల్పేట్లో చాలా ఫేమస్ అవుతుంది. లాస్ట్ టైమే మన చోటు సింగ్ కళాకార్ 2025లోనే చాలా ఫేమస్ అయిన విగ్రహం అనేది చేసిండు మన ధూల్పేట్లోనే. ఈసారి కూడా మన చోటు సింగ్ కళాకారే ఫేమస్, టాప్ 1లో ఉంటుంది. ఈ గణేష్ కూడా చాలా పెద్ద గణేషుడు ఉంది. మీకు వీడియోలో అయితే చిన్నగా కనబడుతుందేమో, కానీ మీరు ఒక్కసారి వచ్చి చూసిరనుకో చాలా పెద్ద విగ్రహం ఇది. మనకి హైట్ కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి ఒకసారి వీడియోలో, మొత్తం పెద్ద విగ్రహం ఇది, చాలా పెద్ద విగ్రహము, చూసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి, చాలా పెద్ద విగ్రహం, భారీ విగ్రహం ఇది. ముందే వచ్చి బుకింగ్ చేసుకుంటేనే ఈ విగ్రహాలు అనేవి దొరుకుతాయి మనకి. మనం అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ ఈ విగ్రహం కావాలంటే అన్న వాళ్ళ దగ్గర స్టాకు కూడా ఉండదు. చూసుకోవచ్చు, చాలా పెద్ద విగ్రహము. చూసుకోవచ్చు, మన చోటు సింగ్ కళాకారులో ఇదైతే చాలా పెద్ద విగ్రహం ఉంది, చాలా భారీ విగ్రహము. మొత్తం మన లంబోదర గణేశుడు అంటేనే ధూల్పేట్ చాలా ఫేమస్. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. ఒకసారి వచ్చి చూడండి, మీకు ఖచ్చితంగా అనేది ఈ విగ్రహం ఎట్లయినా బుక్ చేయాలి అనుకుంటారు, అంత మంచిగా ఉంది విగ్రహం. మనమైతే ఇప్పుడు మన చోటు సింగ్ కళాకారులో అప్డేట్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ లక్ష్మీనారాయణ సింగ్ వర్క్షాప్ దగ్గరికి అయితే వెళ్దాం, వెళ్ళి చూద్దాం. అక్కడ అందరూ ఈ వీడియో చూసేటోళ్ళందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
మనమైతే ఇప్పుడు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ బాలాపూర్ గణేష్ ఫేమస్ అయిన షెడ్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళి చూద్దాం. మనమైతే వచ్చేసినాము లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గరికి. మన పెద్ద గణేశుడు అయితే పైగా అయితే లిఫ్ట్ చేస్తుర్రు. మీకు చేసేది వీడియో అనేది చూపిస్తా. మనమైతే వచ్చేసినాము మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి. అయితే ఇక్కడ మనము రాగానే మన మెయిన్ విగ్రహం అని ఉంటుంది కదా, మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులు 2026లో మెయిన్ విగ్రహమే మనకి ఫస్ట్ విగ్రహం అయితే బయటికి అయితే తీస్తుర్రు, చూసుకోవచ్చు. ఫస్ట్ డై ఇది మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుల విగ్రహము. చాలా పెద్ద విగ్రహం ఉంది ఇది, చూసుకోవచ్చు. మొత్తం కింద కట్టెలు సపోర్ట్ అవన్నీ చూసుకోవచ్చు. చాలా సపోర్ట్ అయితే పెట్టిర్రు గణేశునికి సపోర్టింగ్కి. ఇప్పుడు ఇది అనేది మొత్తం లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి ఇవన్నీ మళ్ళీ నట్ బోల్ట్ ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ విప్పి మళ్ళీ ఫినిషింగ్ అనేది చేస్తారు గణేశునికి. చూసుకోవచ్చు, చాలా భారీ విగ్రహము మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులో. ఇలా ఉంది మన లక్ష్మీనారాయణ సింగ్ వర్క్షాప్లో, చూసుకోవచ్చు. ఇది మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ డై, చూసుకోవచ్చు. ఇలా ఉంది మన లక్ష్మీనారాయణ సింగ్లో వర్క్షాప్ వర్కింగ్ అయితే. చూడండి గణేశుడు బ్యాక్ సైడ్ నుండి చూస్తే ఎంత పెద్దగా ఉందో విగ్రహము, చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ విగ్రహం అయితే ఇదే, మన బాలాపూర్ గణేష్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులు. తీసినట్టు కదా తీయలేనా అది అది డై. ఇది ఫస్ట్ గణేశుడు, ఇది డైలోకి వెళ్ళి ఎట్లా చేసినట్టు పెట్టి నింపేస్తాడు.